పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లెలో ప్రెస్ క్లబ్ లో సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు కొడం స్వామి మాట్లాడుతూ ఈ దేశానికి రైతే వెన్నుముక అని రైతు లేనిదే రాజ్యం లేదని గొప్పలు చెబుతున్నటువంటి పార్టీలు అధికారంలోకి రాగానే రైతుకు సంబంధించినటువంటి సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీ అని 2 లక్షలకే వర్తిస్తుందని, అలాగే రైతు భరోసా అని ఇలాంటి హామీలు ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లెలో ప్రెస్ క్లబ్ లో సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు కొడం స్వామి మాట్లాడుతూ ఈ దేశానికి రైతే వెన్నుముక అని రైతు లేనిదే రాజ్యం లేదని గొప్పలు చెప్తున్నటువంటి పార్టీలు అధికారంలోకి రాగానే రైతులను మోసం చేస్తున్నాయని విఫలమైందన్నారు. 22 నుండి 24 తారీఖు వరకు వరంగల్లో జరిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశాలలో రాష్ట్ర పార్టీ కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల మేరకు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. అందులో రైతులకు 2 లక్షల రుణమాఫీ అని, మరియు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అని, అందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలు 10 నెలలు సుమారుగా 10 నెలలు గడుస్తున్నాయి. అందులో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసే దశగా అడుగులు వేస్తూ ఉంది. అప్పుడు ఏవైతే హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అవే హామీలు ఎలాంటి ఆకాంక్షలు లేకుండా తక్షణమే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, మరియు ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళీ కొత్త రుణాలు ఇవ్వవలసిందిగా, ఉచిత కరెంటు 200 యూనిట్లకు పైగా 200 యూనిట్ల వరకు అది కూడా యథావిధిగా మాఫీ చేయవలసిందిగా, మహిళలకు 2500 రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అమలు చేయవలసిందిగా అడుగులు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ నుండి వెళ్ళి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైన ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. దానికి సెప్టెంబర్ 2 తారీఖు రోజున దేశవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నా కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇవి మొన్న జరిగిన రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్లో తీసుకున్న పార్టీ నిర్ణయాలు ఇవి. ఇప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించేది ఒకటే, తక్షణమే రైతులకు ఎలాంటి ఆకాంక్షలు లేకుండా రుణమాఫీ కంపల్సరీ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి నుంచి నేటి వరకు కూడా రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. అప్పుడు లేని రేషన్ కార్డులు ఇప్పుడు ఎక్కడికి వస్తాయని మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అంటారు, ఎట్లా సాధ్యమవుతుంది? అది 10 సంవత్సరాల సుందరి రేషన్ కార్డు లేని ప్రజలకు ఇప్పుడు రుణమాఫీ దీనికి సాకు పెట్టుకుంటే ఇది దాటివేసిన ధోరణి అవుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, రేషన్ కార్డు కానీ ఇంకా ఇతరత్ర ఎలాంటి ఆకాంక్షలు లేని రుణమాఫీ చేయాలి.
తక్షణమే ఇందిరమ్మ ఇల్లు వర్తింపజేయవలసి ఉంది. అదేవిధంగా మహిళలకు కూడా 2,500 రూపాయలు, ఈ 200 యూనిట్లు కూడా కరెంటు కూడా ఫ్రీగా మీరే హామీలు ఇచ్చారు. ఈ హామీలు ఏవైతే నెరవేరుస్తారో మీకు రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని మేము విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మీరు ఇదే పద్ధతిలో కొనసాగితే గత 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణలో ఏ పరిస్థితులు ఉందో అది మీరు కూడా చూస్తూ ఉంటారు. మేము కూడా చెప్పడం కూడా ధర్మం కాదు. మీరు కూడా ఓడకదాకా ఓడమల్లన్నా, ఓడదాకా ఓడమల్లనే పని చేస్తే రానున్న రోజులలో కాంగ్రెస్ కూడా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పక్షాన తెలియపరుస్తున్నాం. తక్షణమే రైతులను ఇబ్బంది పెట్టకుండా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదే కోరేది ఏంటంటే రైతులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకుండా రుణమాఫీ చేయవలసిందిగా మేము సిపిఐ నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ముగిస్తూ ఉన్నాం.